పప్పులు ఏవీ లేకుండా ఈ స్పాంజీ దోసల్ని చేశానంటే అస్సలు నమ్మరు కదా, నమ్మాల్సిందేనండి. అది ఎలాగో చెప్తాను వినండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. టైటిల్ చూస్తే మీకు ఇప్పుడే తెలిసి ఉంటుంది అప్పటికే. అండ్ ఇదైతే మనకి ఎలాంటి పప్పులు లేకుండా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ దోసల్ని రాత్రి మిగిలిన అన్నంతో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రాత్రి మిగిలిన అన్నంతో ఎలాంటి పప్పులు లేకుండా ఈ దోశలు ఎలా చేసుకోవచ్చు అనుకుంటారేమో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. రాత్రి మిగిలిన అన్నం ఉంటే చిత్రాన్నము, లెమన్ రైసు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాము. అదే అన్నంతో ఇలా మంచి కలర్తో స్పాంజీ దోశలు అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఇదైతే నాకు రాత్రి మిగిలిన అన్నం అండి, బాగా ఎక్కువ మిగిలిపోయింది. ఇదే అన్నంతో నేనైతే ఇడ్లీలు ఎలా చేసుకోవాలో అండ్ దోశలు ఎలా చేసుకోవాలో వీడియోస్ అయితే చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే దోశలను ఎలా చేసుకోవాలో చూసేయండి. దీనైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 1.5 కప్పు అయితే బియ్యాన్ని తీసుకుందాం. నేను చిన్న టిఫిన్ బాక్స్ తీసుకున్నానండి, లంచ్ బాక్స్ తీసుకున్నాను. దాంతో చూడండి 1.5 కప్ అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితేనే బాగా సాఫ్ట్గా వస్తాయి. నీళ్లు వేసేసి 1కి 2 సార్లు బాగా కడుక్కోండి. రేషన్ బియ్యం అని చెప్పాను కదా, అందులో కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా చెయ్యి ఆడించుకుంటూ మంచిగా 1కి 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందుట్లోనే 1 టీ స్పూను పచ్చిశనగపప్పు అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూను మెంతులు. పప్పు వేసుకున్నాం కదా అంటారేమో, ఈ పప్పు పచ్చిశనగపప్పు వచ్చేసి మంచి కలర్ రావడానికండి. ఇలా పప్పు వేసుకొని ఒక 3 సాంబార్ మిరపకాయలు అయితే వేసుకున్నాను. మళ్ళీ నీళ్ళు వేసుకొని వీటిని అయితే ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుందాం. మూత క్లోజ్ చేసి ఒక 5-6 గంటల పాటు పక్కన పెట్టేద్దాం. మళ్ళీ 5-6 గంటల తర్వాత అయితే చూద్దాము. 5-6 గంటల తర్వాత చూస్తే బియ్యము అండ్ మిరపకాయలు, ఈ పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాన్ని కూడా కొలిచి పెట్టుకున్నానండి. 1.5 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే 1.5 కప్పు అన్నాన్ని అయితే తీసుకున్నాను. మిక్సీ జార్ చూసి మీరు మళ్ళీ తుక్కు పట్టింది ఏదో చెప్పారండి, అలాగయింది అని అనుకోకండి. ఇదైతే కారం పొడి మిక్సీ పట్టాను, పల్లీల మసాలా పొడి అందులోనే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. పిండి కూడా కడిగే టైం లేదనేసి బాగా అంటుకుపోయి ఉంటుంది, అందుకే అందులోనే మిక్సీ పడుతున్నాను, టేస్ట్ ఇంకా బాగుంటుందనేసి. సరిపడా బియ్యము అండ్ అన్నం కొంచెం వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని బాగా స్మూత్గా మిక్స్ అయితే పట్టుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ వేసుకొని బ్యాటర్ని లూజ్గా చేయొద్దు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి అండ్ బ్యాటర్ కూడా బాగా స్మూత్గా ఉండాలి. అన్నము బియ్యం బాగా మెత్తగా మెదగాలి. ఇప్పుడు ఇది ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. మిగతా అన్నము అండ్ అలాగే మిగతా బియ్యాన్ని కూడా వేసేసి మళ్ళీ సరిపడా నీళ్లు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడైనా రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చూసారంటే ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగా లైక్ చేస్తారు. ఇలా మొత్తం పిండిని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందు మిక్సీ పట్టిన పిండిలో మిరపకాయలు వేసింటాం కాబట్టి కలర్ వచ్చి ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను నైట్ అంతా పులవడానికి పెడుతున్నాను. మనం పప్పులు ఏమీ వేయలేదు కాబట్టి పిండి బాగా చక్కగా పొంగి పైకి వస్తుంది అని అస్సలు అనుకోకండి. అలా పొంగి రాదు, ఎందుకంటే పప్పులు ఏమీ వేయలేదు కాబట్టి. నార్మల్గా అంతే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయి ఉంటుంది, కొద్దిగా పులిసినట్టు అయి ఉంటుంది పిండి, కానీ మనకి పైకి పొంగి అనేది రాదు. ఇలా నైట్ అంతా పులియడానికి పెట్టడం వల్ల మనకి సోడా ఈనో ఇలాంటివి ఏవి లేకుండా హెల్దీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నట్టు. చూసారు కదా, పిండి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చక్కగా పులిసినట్టు స్మెల్ అయితే వస్తుంది. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. కావలసినంత బ్యాటర్ని తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒక బౌల్లోకి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. మరీ గట్టిగా అనిపిస్తే కనుక మీకు కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకుందాం. నేను ఇక్కడ దోశ ప్యాన్లో వేయట్లేదు, ఫ్రై ప్యాన్లో అయితే వేస్తున్నాను. ప్యాన్ని కొంచెము ఇలా ఆయిల్ వేసి టిష్యూతో తుడిచేసేయండి. తర్వాత ఇలాగా పెనం వేడెక్కిన తర్వాత మీడియం హీట్ అయిన తర్వాత బ్యాటర్ వేసుకొని ఇలా మూత క్లోజ్ చేసి
పచ్చిదనం పోయిన తర్వాత నచ్చితే నూనె లేదంటే నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా వేసి మళ్ళీ పైన మూత అయితే క్లోజ్ చేద్దాం. చూడండి ఇలా ఒక సైడ్ కాలింది అన్న తర్వాత అనిపించిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్నారంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా కాలిపోతుంది. అండ్ ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకుందాం. చూడండి మనకి పిండి ఎంత బాగా చక్కగా దోశ కలర్ వచ్చింది. అండ్ అలాగే హోల్స్ కూడా బాగా అంటే కన్నలుగా కూడా బాగా చక్కగా పడ్డాయి కదా దోశ పైన. చూడండి ఎంత బాగా పడ్డాయో. మనము మినపప్పులు వేసి చేసుకున్న దోశలకి ఎలాగొస్తుందో అలాగే వచ్చింది. ఇప్పుడు ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా మనము ఇలాగా అన్నం మిగిలిపోయినప్పుడు లేదంటే ఇంట్లో పప్పులు లేనప్పుడు ఇలాగైతే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి. చాలా సాఫ్ట్గా దూదిలాగైతే వస్తాయి. సో మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. నేనైతే పల్లి చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లైక్ కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. కాంబినేషన్ ఏదైనా చాలా బాగా ఉంటుంది. మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీనండి. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఇష్టంగా తింటారు. అదే చద్దన్నం తినమంటే ఎవ్వరు తినరు. అందుకే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.